మధ్యాహ్నం పూట కూడా దోమలు గడ్డిలు పెట్టాల్సిందే లోపల కూడా. ఇప్పుడు రోజుకి మీరు సంపాదించే సంపాదన 100 రూపాయలు అవుద్ది, 150 అవుద్ది రోజుకి. ఓటు ఎవరు కానికి వేసావా? ఎవరికైనా నారాయణకి. నారాయణకే వేసావు. కానీ ఈ దోమల గురించి ఆయనకి చెప్పవా? ఏం ఒక మాట చెప్పాలంటే వస్తాడా? पैसे देने बाहर जरा बाहर बैठेंगे तो बाहर कुत्ते कुत्ते मच्छरा 42వ డివిజన్ ఈ డివిజన్ లో ఎక్కువ ఉన్నాయి దోమలు. 42 సందుల లోపల. అది కాకుండా ఇటు కాలువ ఉంది, ఇటు గుట్టలు ఉండేది ఎక్కువ ఉన్నాయి. అసలు ఇటు వ్యాన్ కూడా రాదు, పొగేసి వ్యాన్ కూడా రాదు. ఊడికే తీయలేదు ఈ మధ్య. చూడండి మీరే చెత్త ఎట్టుందో. చెత్త కూడికలు తీసి చెత్త క్లీన్ చేస్తే బాగుంటుంది. దోమలు పెరిగిపోయినాయి, ఇళ్లలో దోమలు పెరిగిపోయినాయి, మేము బతకలేకున్నాం సార్. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. నెల్లూరు నగర ఎమ్మెల్యే, ఆంధ్ర రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు పొంగూరు నారాయణ గారికి ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఒక వీడియోని చేయడం జరుగుతుంది. నెల్లూరు నగర ప్రజలు మీకు అత్యధిక మెజార్టీ ఇచ్చి ఈ నెల్లూరు నగరానికి ఎమ్మెల్యేగా చేసుకోవడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి సూపర్ 6 పేరుతో ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి అయితే వచ్చింది. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్తామని చెప్పేసి చెప్పినటువంటి నారాయణ గారు ఎమ్మెల్యే అయ్యాక, ఆయన మంత్రి అయ్యాక నెల్లూరు నగరంలో కనుమరుగైపోయారు. మరి అదేవిధంగా ఎన్నికలకు ముందు నారాయణ గారు ఇచ్చినటువంటి స్లోగన్ ఏదైతే ఉందో, నారాయణ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. ఆయన ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత, మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన నెల్లూరు నగర పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను. అయితే ప్రధానంగా ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి సమస్య దోమలు నగరంలో ప్రజల మీద ఏ విధంగా దండయాత్ర చేస్తున్నాయో మనందరికీ తెలిసిన విషయం. मच्छरा कुत्ते कुत्ते है, पैसे देने बाहर जरा बाहर बैठेंगे तो बाहर कुत्ते कुत्ते मच्छरा बीड़ी का पता डालेना, धुआं डालेना, बैठना वैसा है ना मच्छरा। ये सभी कचरा बस से सब निकालेंगे ना, क्या निकालते